ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రమయ్యా. మరి ఒకసారి పర్యాయం మేము మీ దగ్గరికి వస్తున్నాం. మీ మాటలు వినాలని ఆశ కలిగాం. ఈ దినం మీరే మాతో మాట్లాడండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఓ లార్డ్ రివైవ్ ద వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇయర్. యెహోవా, वर्तमान युग में अपने काम को पूरा करे. సంవత్సరాలు దొల్లిపోతున్నాయి, మాసాలు దొల్లిపోతున్నాయి, వారాలు దినాలు గడిచిపోతున్నాయి. మన జీవితంలో మార్పు రావాలి. సంవత్సరాలు జరిగిపోయేది ముఖ్యం కాదు. అయితే దేవుడికి మనం ఎంతగా జీవిస్తున్నాం. 25వ కీర్తనలో 6వ వచనంలో, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములు జ్ఞాపకం చేసుకును. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. అయితే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కరుణాతిశయుడు. ఆయన మాది కరుణ చూపించేవాడు ఎవరు లేరు. అయితే కరుణామయుడైన దేవుడు మనను కనికరించి నడిపిస్తున్నాడు. లేకపోతే మనం ఏమైపోయిందుమో. కాబట్టి ఆ కరుణామయుడైన దేవుని మీద అనుకోవాలి. మీకా గ్రంథములో 6వ అధ్యాయం 2వ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలోచించుడి. కాబట్టి నిశ్చలమైన భూమి మీద అయితే ఇక్కడ దేవుడు మాటలు మనం ఆలకించి ఆయనకు అనుగుణ్యంగా జీవించేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ రీతిగా జీవించకుండా మన ఇచ్చలవిడిగా మనం జీవించినట్లయితే దేవునికి శాపగ్రస్తులం అవుతాం. దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలను కనికరించు. వారి అక్కర్లని మీ కృపలో తీర్చండి. మీరే ఆదరించి బలపరచమని, మీరే కనికరించండి. ఈ దినమంతటిలో అడుగడుగున మీ కాపుదల వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.